నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలు తండ్రి ఈ దినములు చూడక నశించుకోవచ్చున్నారు నాయన. అయినప్పటికీ తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే స్థుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండండి నాయన. ఇదిగో నాయన, పాటలు పాడుచుండగా తండ్రి, పాడుచున్న ప్రతి బిడ్డ తండ్రి మంచి స్వరాన్ని దయచేయండి నాయన. అన్న వాక్యం చెప్తుండగా తండ్రి, విన్న వాక్యం తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకుంటాకి మీరే సహాయం చేస్తారని నమ్మొచ్చు. ఇంకా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఇంకా రావాల్సి ఉన్నారు, వారి పనులు త్వరగా ముగించుకొని ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మా ప్రభును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి సహోదరి అనిత గారికి క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నామండి. మన జీవఫలాన్ని మనం కీర్తనలు పాడుచు మనం తండ్రి దేవుని మహిమపరచుకుందాము. పాటలో సహకరించవలసిందిగా సహోదరులు వెంకటేష్ గారిని, ఇమ్మానియల్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోవాను కీర్తించుడి ఈ పాటల పుస్తకం నుంచి 88వ సంఖ్య గల మనం పాటను పాడుకుందాము. ఆశీర్వదించుము దేవా అనే పాటను అందరం కలిసి పాడుకుందాము. పాట సంఖ్య 88. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే దేవదేవుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే దేవదేవుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైల ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. నీయందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి పిల్లలు, నీయందు భయభక్తులు గలవారి పిల్లలు, నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. నీరు కట్టు తోట
వలె బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. తొట్టిల్ల నీయగు మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. తొట్టిల్ల నీయగు మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు దేవా, కనుపాపవలె మా ప్రభువా, కాపాడుచున్నావు దేవా, కనుపాపవలె మా ప్రభువా. కడవరకు విడువకుము నడిపించుము మమ్ము, కడవరకు విడువకుము నడిపించుము మమ్ము. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. మరి యొక్క కీర్తనగా మరి కీర్తనగా యెహోవాను కీర్తించి పాటల పుస్తకం నుంచి 80వ సంఖ్య గల పాటను మనం అందరం కలిసి పాడుకుందాం. తనువు నాదిదిగో గైకొనిమి యో ప్రభువా, నీ పనికి ప్రతిష్ఠించమనే పాట కూడా. తనువు నాదిదిగో గైకొనిమి యో ప్రభువా, నీ పనికి ప్రతిష్ఠించుమి. తనువు నాదిదిగో గైకొనిమి యో ప్రభువా, నీ పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు దిశికొనియవి నీదు, వినది ప్రవహింపజేసే దివ్య శక్తి నీయోమి. తనువు నాదిదిగో గైకొనిమి యో ప్రభువా, నీ పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పని చేయదివిగో. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పని చేయదివిగో. ధనమోతో మరుగెనుక వినయ పాదములివిగో. తనువు నాదిదిగో గైకొనిమి యో ప్రభువా, నీ పనికి ప్రతిష్ఠించుమి.
స్వరమిదిగో గొనుమి వరరాజానిలో గూర్చి నిరతము పాడనిము. స్వరమిదిగో గొనుమి వరరాజానిలో గూర్చి నిరతము పాడనిము. మరియు తను ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. వెండి పసిడి విషమైనలో నాకై యోడవలెనని కోరను. వెండి పసిడి విషమైనలో నాకై యోడవలెనని కోరను. నియమపు చూపును వారి మిత్రయో జ్ఞానమిదిగో తనువు నాదిదిగో గై కనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నాయసమిదిగో నీ ఇష్టముగా చేయ నాయసమికగదది. నాయసమిదిగో నీ ఇష్టముగా చేయ నాయసమికగదది. నాయిచాయి నా హృదయమిదిగోని కేయది రాజా కియా సింహాసనమో తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నా ప్రేమి సన్నిధానమునే మేనాడోదాన నా ప్రేమని సన్నిధానముననే నేనాడోదాన నన్ను నీవు ప్రిగా నాదాగై కొనోమపుడు చెన్నగా నీ వశమై స్థిరముగా నుండేదా. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపాచే యను శక్తి నీయోమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి.
చివరి కీర్తనగా యెహోవాను కీర్తించుడి ఈ పాటల పుస్తకం నుంచి 68వ సంఖ్య గల పాటను అందరం కలిసి పాడుకుందాం. అందరూ అంతటా మారు మనసు పొందవలననే పాటను మనం అందరం కలిసి పాడదాం. అందరం అంతటా కలిసి పాడదాం. అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసుని అందుకే ఆయన పై తన ప్రాంతమంతయు పోసెను. బ్రతుకును వీడవా ఓ మానవా లోకపు బ్రతుకును వీడవా అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసు కోరెను. అందుకే ఆయన మ్రానుపై తన రక్తమంతయు ధారపోసెను. ఆ జ్ఞాన కాలమున చూసి చూడనట్లే ఊరకుండెను. నీ విజ్ఞాన సమయమున మనస్సు మార్పుని కోరుచుండే. వెరసి చూడక అలసిపోవక కలసిపోదము ఆయనతో. వెరసి చూడక కలసిపోవక కలసిపోదము ఆయనతో. అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసు కోరెను. అందుకే ఆయన ప్రాణుపై తన రక్తమంతయు ధారపోసెను. ఆ ప్రభు యేసు ప్రకటించే ఆ పరదైసు వరములను మీకోసం వచ్చెనని మనసారా ఈతునని ప్రభుని చూచుచు విభుని గాంచుచు పయనించుము ఇక లోకములో. ప్రభుని చూచుచు విభుని గాంచుచు పయనించుము ఇక లోకములో. అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసు కోరెను. అందుకే ఆయన ప్రాణుపై తన రక్తమంతయు ధారపోసెను. అలనాడు సోదరులు ప్రకటించి భువి అంతా, ఈనాడు మనమంతా ఆ వాక్యం ధ్యానించ మారు మనసుకు తగిన ఫలములు ఫలించుము ఇక లోకములో. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుము ఇక లోకములో. అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసు కోరెను. అందుకే ఆయన పై తన రక్తమంతయు పోసెను. ఓ మానవా మానవ
లోకపు బ్రతుకును వీడవా ఓ మానవా ఇది లోకపు బ్రతుకును వీడవా అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసుకోసెను. అందుకే ఆయన మ్రానుపై తన రక్తమంతయు పోసెను. పాటలు చాలండి. ఇప్పటి వరకు మనం మన తండ్రి అయిన దేవుణ్ణి కీర్తనల ద్వారా మహిమపరుచున్నాము. కీర్తనల పాటలో నాతో సహకరించిన సహోదరులు ఇరువురికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. అందరూ లేచి నిలబడినట్లయితే బైబిల్ పఠనంగా మన అందరికి కనిపించేలాగా ఆల్రెడీ బోర్డు మీద రాసింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. మన మధ్య ఉన్నటువంటి సహోదరి స్మైలీ గారు వచ్చి బైబిల్ పఠనం చేయవలసిందిగా సహోదరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అందరు కూర్చోండి. బైబిల్ పఠనం చదివి వినిపించినటువంటి సహోదరి స్మైలీ గారికి క్రీస్తునామములో వందనాలండి. వాక్యం పంచుకోవడానికి సహోదరులు సిద్ధంగా ఉన్నారు కనుక అందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్నపిల్లలు ఎవరన్నా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒంటరిగా వాళ్ళని ఎవరిని పంపించొద్దు. ఎవరైనా పెద్దలు వాళ్ళతో ఉండి వాళ్ళు చేయి పట్టుకొని తీసుకెళ్లి మరలా వచ్చి ఇక్కడ కూర్చోబెట్టేందుకునే వరకు మీద పెద్దలదే బాధ్యత. మనం ఎక్కడో సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటున్నాం. హైట్ ఎక్కువ ఉంది, జాగ్రత్త. ఈ విషయం మీరు గమనించుకోండి. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు, పెద్దలు కూడా అంతే. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇతరులు ఆటంకపరచకుండా మీరు ఒక పక్క నుంచి వెళ్ళి మీ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ జాగ్రత్తగా కూర్చొని వినాలని మనవి. ఓకే, మనకు ఆల్రెడీ అంశం కూడా బోర్డు మీద రాసే ఉంది. సహోదరులు సిద్ధంగా ఉన్నారు. మీరందరూ శ్రద్ధగా సోదరులు చెప్పేటువంటి విషయాలు విని గ్రహించాలని మనవి. వాస్తవానికి మొన్న చెప్పినటువంటి మాట్లాడినటువంటి అంశమేమో తండ్రి అయినటువంటి దేవుని గురించి. టాపిక్లు బాగున్నాయి. ఇవాళ కూడా అలాగే ఉంది. ప్లేస్ మారింది అనమాట వాళ్ళ కుమారుని గురించి. జాగ్రత్తగా ఉండండి. దీని మీద ఇంకా క్రైస్తవంలో చాలా చాలా వరకు భిన్నమైన బోధలు ఉన్నాయి. సత్యం తెలియక, వాస్తవం తెలియక ఇంకా అదే డైలమాలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బోధకులుగా ఉన్న వాళ్ళు కూడా. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, కీలకమైనవి. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని, శ్రద్ధ వహించి నోట్ చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని సహోదరులకు అప్పగిస్తున్నాను. సహోదరులు రత్నం గారు వచ్చి మనందరికీ వాక్యోపదేశాన్ని అందిస్తారు.
హలో. చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నమాట ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సకల చరాచర జగత్తును అందులోని సమస్తాన్ని కలిగించిన మా గొప్ప తండ్రి, ఈ ప్రశస్తమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా దేవ, గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి సంరక్షించి మా జీవితాల్లో మీరు దయచేసిన ఈ శ్రేష్టమైన దినమందు మేమందరము సంఘముగా కూడుకొనుటకు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. చేరొచ్చిన మేమందరము కలిసి ఇంతవరకు కీర్తనలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఒకరినొకరు హెచ్చరించుకొని ఆదరణ పొందుకుని ఉన్నాం తండ్రి. ఈ పాటల ద్వారా మీరు మహిమ పొందుకుని ఉన్నారని నమ్ముచున్నాము. మా తండ్రి, అమూల్యమైనటువంటి మీ వాక్కులు మేము చదువుకున్నాము. చదవబడిన లేఖనములను ఉద్దేశించి మీ వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు మేము సిద్ధపడుతుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఉపదేశించుటకు సిద్ధపడి ఉన్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మీ బిడ్డలందరికీ స్పష్టముగాను తేటగాను ఉపదేశించినట్లుగా బలపరచండి. చదవబడుతున్న ప్రతి లేఖనానికి బాగుగా అర్థం చెప్పినట్లు నాకు సహాయం చేయండి తండ్రి. వినిచిన బిడ్డలకును వినగల చెవిని, గ్రహించగల మనస్సు, తేటగా చూడగలిగిన నేత్రములను అనుగ్రహించమని మా తండ్రి, జరనైన కార్యక్రమాలన్నిటిలో మీ సహాయాన్ని వేడుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము గడిచిన వారంలో ఒక అంశాన్ని మాట్లాడుకున్న జరిగింది. దేని గురించి మాట్లాడుకున్నాము గడిచిన వారంలో? ఎవరు? ఇదిగో ఈయనే మన దేవుడు అని మాట్లాడుకున్నాం. ఎవరైనా మన దేవుడు? యెహోవాయే మన దేవుడు అన్న సంగతి. అది తీసే సౌండ్ చేస్తాం. ఓకే, ఓకే. చాలా మందిలో ఈ విశ్వాసం లేదండి. అంటే ఒక దేవుడే 3 భాగాలుగా వ్యవహరించాడు అని, లేదు అనంటే దేవుడనే పోర్షన్ లోనే ముగ్గురు కలిసి ఉంటున్నారని చాలా బోధలు ఉన్నాయన్నమాట. యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని, ఆయనే ఈయన అని బోధలు, ఇలా భిన్నమైనటువంటి బోధలు కొనసాగుతున్న తరుణంలో మనం ఒక స్పష్టతను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మన దేవుడు ఎవరు అన్నప్పుడు క్రైస్తవ్యంలో ఒక అలజడి ఉంది, లోకంలోనూ ఒక అలజడి ఉంది. లోకంలో ఉన్నటువంటి అలజడిని మీకు చెప్పాను. లోకంలో ఉన్నటువంటి వారు విగ్రహాలను చూసి, సృష్టిని చూసి, సృష్టింపబడినటువంటి వస్తువులను చూసి ఇది దేవుడు అంటున్నారు. అలా భావించినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా మీకు జ్ఞాపకం చేశాను బైబిల్ గ్రంథంలో నుంచి. ఉదాహరణకు ఎవరిని గుర్తు చేశాను మీకు? ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక బొమ్మను చేసుకున్నారు. ఏ బొమ్మను చేసుకున్నారు వాళ్ళు? ఎందుకు దూడ బొమ్మే అన్నది కూడా చెప్పాను మీకు. ఎందుకని? కెరూబు యొక్క ముఖము ఎద్దు ముఖం అన్నమాట. అందుచేత వాళ్ళు ఆ దూడను చేసుకొని ఇదే మన దేవుడు అంటున్నారు వాళ్ళు. అలాగే ఒక రాజును కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఎవరా రాజు? యెరోబాము. యెరోబాము సైతము 2 దూడలను చేయించి ఇదే మన దేవుడు అని చెప్పేసి ఇశ్రాయేలీయుల్ని యెరూషలేమునకు వెళ్లకుండా చేయడం మనం చూసాం. ఇంకా విగ్రహారాధన అన్న కోణంలో ఒక భాగాన్ని మనం చూస్తే అటు క్రైస్తవ్యంలోనూ ఉంది, ఇటు అన్య జనాంగంలోనూ ఉంది. దేవుడు ఎవరో తెలియకపోవడం అన్నమాట ఇది. సృష్టికర్తను సృష్టిగా ఆరాధన చేయడం,
దీంట్లో మనం జాగ్రత్త వహించాల్సి ఉంది. చాలా మంది సృష్టిని చూసి దేవుడు అనుకుంటున్నారు. మనము కలిగి ఉండాల్సిన స్పష్టత ఏంటి అనంటే, అది కాదు మన దేవుడు. సృష్టిని కలిగించిన వాడు మన దేవుడు అన్న భావన, ఆ స్పష్టత ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. మన దేవుడు సృష్టి కాదు, సృష్టికర్త. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. పోతే కొంతమంది యేసు ప్రభువారిని సైతము దేవుడని భావించడం కూడా మనం మాట్లాడుకున్నాం గత వారం. కారణం ఏంటి అనంటే, యేసు ప్రభువారు దేవుని నామం పేరిట వచ్చాడు. అలా అన్నప్పుడు మనం కొన్ని విషయాలు అక్కడ ఆలోచన చేసాం. ఏంటది? అసలు నామము అనేది, ఆ అధికారము అన్న భావనలో ఎక్కడెక్కడ పెట్టబడిందో కూడా మనం చూసాం. వేటికి పెట్టబడ్డది ఆయన నామం? దేవదూతలకు ఉంది, ఇశ్రాయేలీయులకు ఉంది, ఇంకా యెరూషలేముకు ఉంది, యేసు ప్రభువారికి కూడా ఉంది. అర్థమవుతుందండి? కేవలం యేసు ప్రభువారికి ఉన్న సంగతిని చూసి ఆయన ఏనంటే ఎలాగా? ఇశ్రాయేలుని కూడా అన్నాడు, తన పట్టణాన్ని కూడా అన్నాడు, తను పంపినటువంటి దూతలను కూడా అంటున్నాడు. కాబట్టి పంపబడినటువంటి దూతలను చూసి దేవదూత ఆరాధన చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే దేవదూత ఆరాధన ఇచ్చగలిగే వారి గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఆ విషయంలో కూడా మనము ఇదే మన దేవుడని భ్రమపడకూడదు అన్న విషయాన్ని మాట్లాడాం. దూత అయినా సరే ఇట్లా భ్రమపడకూడదు. ఆ స్థానంలో దేవుని నామం పెట్టబడినటువంటి మనుషుడున్నా సరే మనం భ్రమపడి ఈయనే మన దేవుడు అని భావించకూడదు. ఆ స్పష్టతను కూడా మనం గత వారం మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సందర్భాల్లో సేవకుల విషయంలో కూడా చాలా మంది అలా భావిస్తున్నారు. ప్రత్యేకించి ఆ దేవుని జనాంగంగా ఏర్పరచబడిన వారి నిమిత్తము ఏర్పరచబడుతున్న సేవకుల్ని కూడా చాలా మంది దైవంతో సమానంగా భావిస్తున్నారు, దైవంగా భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో దేవుని మాటల కంటే ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తున్నాం. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా మనల్ని నశింపజేసే సంగతులు. కాబట్టి మనుషుల్లో కానీ, దేవదూతలను కానీ, సృష్టిలో కానీ ఇది దేవుడని మనం మాట్లాడకూడదు. దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ చూసినా మనకు ఒక్కడే కనపడాలి. ఒక్క దేవుడే ఉన్నాడు, ఆయన తండ్రి, అంతే. ఆ స్పష్టత మనము కలిగి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఒక లేఖన భాగాన్ని ముందుగా చదువుకొని ముందుకెళ్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. ఇది గత వారానికి సంబంధించిన పాయింట్ లానే రాసుకోండి మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఈ మాట రాయబడి ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు. లోకమందు విగ్రహం ఏంటి? వట్టిది. అది మనం గత వారం మాట్లాడుకున్నాం. దానికి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, కాళ్ళుండి నడవవు అన్న విషయం. లోకమందు విగ్రహం వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరగాలిది. ఇది అందరూ ఎరగాల్సిన సంగతి అన్నమాట. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరగాలి. అందరూ అలాగే ఎరగాలండి. ఎవరట అక్కడ స్పష్టత ఇస్తున్నాడు? ఎరుగుదము దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు అన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు అన్నాడు. ఆయన ఎవరట? తండ్రి. పాయింట్ మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథం అంతా మీరు ఎప్పుడు స్టడీ చేస్తున్నా ఈ పాయింట్ నీకు మనసులో ఉండాలి. ఒక్కడే దేవుడు అన్నాడు, ఒక్కడే సృష్టికర్త ఉన్నాడు, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. చాలా మంది దీన్ని ఎలా భావిస్తున్నారు అని అంటే, తండ్రి అయిన దేవుడు
కుమారుడైన దేవుడు అని మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు అని రాయబడ్డది. ఎందుకు రాయబడ్డది చెప్పండి? మీకు ఇప్పుడు అర్థం కావాలి. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తండ్రి కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు అంటాడు. అవునా కదా? ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి కాబట్టి తండ్రి అయిన దేవుడు అంటాడు. ఒకవేళ కుమారుడు కూడా దేవుడుగా ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమని రాయబడి ఉండాలి? కుమారుడైన దేవుడు రాయబడి ఉండాలి కదా. నీకు ఎక్కడ అలాంటి మాటలు కనబడవు. స్పష్టత లేకపోవడం మూలంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు ఒక్కడే అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే మళ్ళీ లాజికల్ చెప్తున్నారు అనమాట. కుమారుడైన దేవుడు ఒక్కడే అలా ఆలోచించకూడదు. దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే. అందులో ఇద్దరు, ముగ్గురు, నలుగురు మనకి నచ్చినంత నెంబర్ పెట్టుకోవడానికి లేదన్నమాట. ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఇక మనము ఇది మనసులో పెట్టుకొని ఫర్దర్ గా ఆలోచన చేయాల్సిన సంగతులు మీకు మాట్లాడుతున్నాను. సమస్యలను ఎక్కడ వస్తుంది అని అంటే, యెహోవా దేవుడు దేవుడుగా ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన ఒక్కడే అని చెబుతున్నప్పుడు ఎవరికి పెద్ద బాధ ఏం కలగదండి. ఎందుకు చెప్పండి? ఆదికాండం నుంచి ఈ ప్రకటన గ్రంథం దాకా చదువుతా ఉంటే దేవుడైన యెహోవా ఏవండి, లేకపోతే సైన్యములకు అధిపతి యెహోవా, ప్రభు అయిన యెహోవా, తండ్రి అయినటువంటి దేవుడు, జీవము గల దేవుడు, ఇలాంటి మాటలు చాలా కనపడతా ఉంటాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కనపడుతుంటాయి. మీ దేవుడైన యెహోవా అనే మాట పదే 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 కనిపిస్తూ ఉంటుంది. అలా చూస్తున్నప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏమి రాదు. ఎందుకంటే దేవుడైన యెహోవా అన్నప్పుడు అందరూ బాగానే అర్థం చేసుకుంటున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే, యేసుప్రభు వారి దగ్గరకు వచ్చేసరికి సమస్య వస్తుంది. ఎందుకు సమస్య వస్తుంది? చూసే కన్ను తేడా ఉందన్నమాట. అందుకే మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారిని గూర్చి బైబిల్ గ్రంథము మనకు ఏమని బోధిస్తుంది, ఆయనను ఏమని విశ్వసించమని బోధిస్తుంది, ఎలా విశ్వసించటం మూలంగా మనకు రక్షణ కలుగుతుంది, ఏమండి, ఎలా విశ్వసించాలని లేఖనాలు బోధిస్తున్నాయో అలాగే విశ్వసించడం అన్నది మన బాధ్యత. దేవుడిని దేవుడిగా విశ్వసించడము ఎంత ఇంపార్టెంటో, యేసు ప్రభు వారి విషయంలో కూడా అలాంటి స్పష్టతనే మనం సంపాదించాలి. ఏమని విశ్వసించాలి ఇప్పుడు యేసు ప్రభు వారిని? ఏమని బోధిస్తుంది యేసు ప్రభు వారిని గురించి? ఈ సంగతుల్ని మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు యేసు ప్రభు వారిని గురించినటువంటి ప్రస్తావన మనకి ఎక్కడ కనపడుద్ది? ఎక్కడ ఎక్కడ కనపడుద్ది చెప్పండి? యేసు ప్రభు వారిని గురించినటువంటి ప్రస్తావన అన్నది ఆదికాండం నుంచి కనపడతా ఉంటుంది. అయితే ఆదికాండానికంటే ముందు ఉన్న సంగతులు ఏమంటారు? అనాది అంటాడు. అంతేనా కదా? ఆది అన్నది ఒక కొలమానానికి గుర్తు అనమాట. అది ఆది అంటున్నాడంటే అక్కడ ఒక కొలత ఉందని అర్థం. ఒక కొలమానానికి గుర్తుగా ఆ పదాన్ని ఉపయోగిస్తాడు. అనాది అంటున్నాడంటే అక్కడ కొలత లేనటువంటి కాలాన్ని గురించి మాట్లాడేటప్పుడు సంగతి అది. అనాది ముందున్న సంగతులు అన్నమాట. ఇప్పుడు అనాది కాలమందు దేవునికి ఉన్నటువంటి ప్రణాళికను గురించి మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. ఇప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఈ మాటని కొంచెం లోతుగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. పేతురు గారు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక అండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము
20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన అంటే పైన యేసు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారు. పరిశుద్ధమైనటువంటి రక్తం అది అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన అంటే యేసు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను అని మాట్లాడుతున్నాడు. మన ఎఫెసీ పత్రికలో చదివిన మాట, పేతురు పత్రికలో చదువుతున్న మాట రెండూ ఒకే భావనతో తెలియజేస్తున్నాయి. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని గూర్చినటువంటి ప్రణాళిక ఉంది దేవునికి. సేమ్ టైం యేసు ప్రభు వారిని గూర్చినటువంటి ప్రణాళిక కూడా ఉంది. అర్థమవుతుందండి? పుట్టక మునిపే ఎలా నిర్ణయిస్తాడు దేవుడు? పుట్టక మునిపే దేవుడు ఒక వ్యక్తి గురించి అలా నిర్ణయం చేస్తాడా? చేస్తాడంటే చేస్తాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పుట్టక మునుపు ఒక వ్యక్తిని గురించి దేవుడు అలా నిర్ణయం చేస్తాడంటే మనకు చాలా సంగతులు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. పౌలు గారి గురించి రాయబడలేదా? ఏమని రాయబడ్డది? అన్ని జనులకు నిన్ను వెలుగుగా ఉంచుట కోసం నిర్ణయించాను అంటాడు. అవునా కదా? అవునా కదండి? అన్ని జనులకు వెలుగుగా ఉండడం కోసం నిర్ణయించబడ్డానన్న సంగతి ఆయన ఎప్పుడు గుర్తించాడు? ఆయన బాప్తిజం పొందినప్పుడు ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతున్నాడు. ఇంకా మనం పాత నిబంధన పుస్తకాలను చూసినప్పుడు కోరెష్ అనే ఒక చక్రవర్తి గురించి కూడా అలాగే రాయబడి ఉంది. అవునా కదా? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల పరిపాలనలో ప్రవక్త అయినటువంటి యెషయా గారు చాలా సంగతులు బోధించాడు. ఆ సంగతులు బోధిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు అంటే యూదులు ప్రత్యేకించి బబులోను చెరకు వెళ్ళిపోతారని చెబుతున్నాడు. బబులోనీయుల చెరకు వెళ్ళిపోయినప్పుడు బబులోను చెరలో నుంచి మరలా విడుదల ఎప్పుడు వస్తది? ఎలా వస్తది అనంటే, ఇదిగో నేను కోరెష్ అనే ఒక వ్యక్తిని నిర్ణయించాను అని మాట్లాడుతున్నాడు. అసలు అప్పటికి బబులోనీయులు రాలేదు. బబులోనీయుల తర్వాత పారసీక రాజ్యం రావాలి. పారసీక చక్రవర్తి అయిన కోరెష్ రావాలి. కానీ రాకమునుపే కోరెష్ అనే ఒక వ్యక్తిని గురించి దేవుడు చెప్పగలిగినప్పుడు దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క సంకల్పానికి మూలమైనటువంటి వ్యక్తిని గురించి దేవుడు ముందుగానే నియమించుకోవడంలో తప్పేముంది చెప్పండి? ముందుగానే నియమించబడడానికి వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందా? చెప్పండి. దేవుడు ముందుగానే నియమించుకోవడానికి వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందా? లేదు. అర్థమవుతుందండి? ఒక బిల్డింగ్ నిర్మాణం చేపట్టేటప్పుడు ముందు ఏముంటది? ప్లాన్ ఉంటది అంతే. అవునా కదా? ఈ ప్లాన్‌లో అన్నీ చూపిస్తాడు మనకు. ఇది బెడ్‌రూమ్ అంటాడు, ఇది బాత్రూమ్ అంటాడు, ఇది కిచెన్ అంటాడు. ఎట్లా తెలుసు మనకది? ప్లాన్‌లో చూసి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఓహో! ఇలా ఉండబోతుంది అన్నది. అర్థమవుతుందండి? అలాగే దేవుడు కూడా తన చిత్తమును బట్టి యేసు ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ ఏర్పాటుని ప్రజలకు చెప్పాలా వద్దా? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కరెక్టే. తన ఏర్పాటును తాను అనుగ్రహించినటువంటి ప్రజలకు చెప్పాలా వద్దా? ఆ తెలియజేసే క్రమంలోనే దేవుడు మొదటి నుంచి కూడా యేసు ప్రభువారిని గూర్చిన సంగతులను తెలియపరుస్తున్నాడు. అర్థమవుతుందండి? యేసు ప్రభువారిని గూర్చినటువంటి అవగాహనను మనం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనకే కాదు ముందున్నటువంటి వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? యేసు ప్రభువారిని గురించి తన గ్రంథములో దేవుడు మొదటి నుండి ఏమని అవగాహన కల్పిస్తున్నాడు? ఆ సంగతిని మనం చూద్దాం ఇప్పుడు. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్త్రీ సంతానం గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? స్త్రీ సంతానము అని మాట్లాడుతున్నాడు.
అనాది కాలమందు అనాది కాలమందు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రణాళికను దేవుడు ఏం చేస్తున్నాడంటే తాను నిర్మించినటువంటి నరుల ఎదుట పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడు? నాతో పాటు ఉన్న ఒక దేవుడు ఉన్న పాయింట్ అక్కడ చెప్పాడా? లేదే. లేదు, నాతో పాటు దేవుడు కాదు గాని నాతో పాటు నిత్యత్వంలో ఉన్నటువంటి వ్యక్తినే ఉన్న పాయింట్ చెప్పాడా? అది లేదే. ఏమని చెప్తున్నాడు అక్కడ? స్త్రీ సంతానము అని మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని పౌలు గారు డీకోడ్ చేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి అని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ స్త్రీ సంతానము ఎవరు అని అంటే ఎవరని మాట్లాడాడు? గలతీ పత్రిక 4:4లో దేవుడు తన కుమారుని పంపెను అని మాట్లాడుతున్నాడు. స్త్రీయందు పుట్టినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికను ఆలోచన చేసుకుని మనము చూడగలిగితే స్త్రీ సంతానము అని తెలియజేశాడు. ఆ స్త్రీ సంతానము అని అంటే దేవుడు అన్న భావన రావట్లేదు, నిత్యత్వంలో ఒక వ్యక్తి అన్నటువంటి భావనలో తెలియజేయట్లేదు, కానీ ఆయన దేవుని కుమారుడు అన్న పాయింట్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. రెండో పాయింట్ని నేను మరలా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చూస్తున్నారు అందరూ? ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అంటున్నాడు. ఆ మాటనే 22వ అధ్యాయంలో ఇంకొంచెం తేటగా తెలియపరుస్తున్నాడు. ఒకసారి 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట తేటగా మాట్లాడాడు. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము అని మాట్లాడు. నీ అంటే ఎవరు అక్కడ? ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాము సంతానం గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి? ఎవరి సంతానం అని చెప్తున్నాడు ఇప్పుడు అబ్రహాము గారికి? నీ సంతానము అంటున్నాడు. ఈ విషయాన్ని అగైన్ మళ్ళీ గలతీ పత్రిక మనం రాగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను అని మాట్లాడాడు. అలాగే 16వ వచనం కూడా, 16వ వచనము, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు అంటున్నాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు అంటే అభిషేకించేవాడా, అభిషేకింపబడినవాడా? అభిషేకాన్ని పొందినటువంటి వ్యక్తి. అభిషేకాన్ని ఇచ్చే వ్యక్తి గురించి కాదు, అభిషేకాన్ని పొందాడు అని చెప్పడానికి అభిషిక్తుడు అంటారు. ఏమని చెప్తున్నాడు? ఆ సంతానము క్రీస్తు అంటున్నాడు. అని ఎవరి సంతానం అని చెప్తున్నాడు? అబ్రహాము సంతానము అని మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు కొంచెం తేటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంగతులన్నీ నేను గతంలో మాట్లాడినవే. మళ్ళీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, కొంతమందిలో ఇంకా సమస్య ఉన్నట్టుగా నాకు అర్థమైంది. అందుకే మాట్లాడుతున్నాను. ఇంకేం లేదు. ఆదికాండము లేదంటే నేరుగా ఒక వచనం చూద్దాము. సమూయేలు రెండో గ్రంథము. సమూయేలు రెండో గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు రెండో గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి ఈ మాట రాయబడి ఉంది. దేవుడు రాజైనటువంటి దావీదు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీ దినములు సంపూర్ణములుగానప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అని మాట్లాడుతున్నాడు. ఎవరట ఇతను? దావీదు సంతానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ దావీదు సంతానము ఏం చేస్తాడట? మందిరం కడతాడంట. ఆ తర్వాత రాజ్యం కూడా పరిపాలన చేస్తాడని మాట్లాడుతున్నాడు. అబ్రహాము సంతానం అని చెప్పినప్పుడు ఈ సంతానం ఏం చేస్తాడని చెప్పాడు? అన్ని జనులకు ఆశీర్వాదం. ఓకేనా? అన్ని జనులకు ఆశీర్వాదం కలగబోతుందన్న విషయము దావీదు సంతానం గురించి మాట్లాడేటప్పుడు ఒకటి మందిరం గురించి చెప్తున్నాడు, రెండవది రాజ్యం గురించి చెప్తున్నాడు. చెబుతూ ఒక మాట చెప్పాడు. 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచెదను, నేను అతనికి తండ్రిని అయ్యుందును. ఇప్పుడు అసలు అతని తండ్రి ఎవరు? అతని తండ్రి ఎవరు? దావీదు అవుతాడు. అంతేనా? కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఇతనికి ఎవరు తండ్రిగా ఉంటారట? దేవుడు తండ్రిగా ఉంటాడు అంటున్నాడు. ఓకేనా? దేవుడు తండ్రిగా ఉండేటువంటి ఒక వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నాకు. ఎవరు? దావీదు సంతానము. ఎవరు కుమారుడు అవుతారు? ఎవరి సంతానము? దావీదు యొక్క కుమారుడు. ఎవరికి కుమారుడు అవుతాడు? దేవునికి సంతానము, దేవునికి కుమారుడు అవుతాడు. ఇదేంటిది? వాగ్దానం అంటే ఆల్రెడీ జరిగిన దాన్ని ఇప్పుడు చెప్తున్నాడా? పోనీ జరిగిపోయిన దాన్ని, అక్కడికి జరిగిపోయిన దాన్ని చెప్తున్నాడా? గత కాలం, అనాది కాలంలో జరిగిపోయిన దాన్ని దావీదుకి చెప్తున్నాడా? లేదా దావీదు గారి కాలంలో జరిగిపోయిన దాన్ని దావీదు గారికి చెప్తున్నాడా? లేదా భవిష్యత్తులో జరగబోయేదని చెప్తున్నాడా? అదేంటిది? అది వాగ్దానం. అది వాగ్దానం అంటేనే అర్థం కావాలి ఇది జరగబోయేది అని. సో దావీదు సంతానము అనని ఎవరు విన్నా సరే ఈ సువార్తని, ఈ సంగతి విన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటువంటి సంగతి ఏంటి అని అంటే, వాళ్ళకి అర్థం కావాల్సిన సంగతి ఏంటి? దావీదు సంతానము అంటే అతను తప్పనిసరిగా ఏం కావాలి? దేవుని కుమారుడు కావాలి. అంతేనా? దావీదు సంతానం అంటే వాగ్దానం అదే కదా ఉంది. దావీదు సంతానం గురించినటువంటి వాగ్దానం ఏముంది? దావీదు సంతానముని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఇప్పుడు దేవునికి కుమారుడు అవ్వాలి అని అంటే ఆ వ్యక్తి ఎవరి సంతానమై ఉండాలి? దావీదు గారి సంతానమై ఉండాలి. అవునా కదా? కాబట్టి దావీదు గారి సంతానము అని అన్నప్పుడు దావీదు కంటే ముందే దావీదు సంతానం ఉందని మాట్లాడితే ఎలాగుంటుంది? అవకాశం ఉందా? మీరు చెప్పండి. మీ కుమారుడు రియాన్ ప్రిన్స్ ఉన్నాడు. రియాన్ ప్రిన్స్ నీకంటే ముందుగా ఉన్నాడు అన్నాను అనుకోండి, ఏమవుతుంది? నేను లేకుండా నా కుమారుడు ఎలా ఉంటాడని భావన, అర్థం వెంటనే వస్తుంది. అవునా కదా? కాబట్టి దావీదు సంతానము అన్నప్పుడు
చాలా తేటగా మాట్లాడుతున్నాడు. దావీదు సంతానం అంటే భవిష్యత్తులో ఆయన దేవుని కుమారుడవుతాడు అన్నటువంటి వాగ్దానం కనబడుతుంది. భవిష్యత్తులో ఆయన మందిరం కడతాడు. భవిష్యత్తులో ఆయన రాజ్య స్థాపన చేస్తాడు అన్నటువంటి పాయింట్స్. ఇక్కడ ఎక్కడైనా సరే ఇప్పటి వరకు దేవుడు తెలియపరిచినటువంటి తాను అనాది కాలమందు చేసినటువంటి సంకల్పం. సంకల్పం ఏంటి చెప్పండి? అసలు ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను దాన్ని. ఆయన సంకల్పం ఏంటి? ముందు యేసుక్రీస్తు, క్రీస్తునందు అందరూ. వీళ్ళందరూ ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలట. అంతేనా కదా? వీళ్ళందరూ ఎలాగ ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలని ఎవరి యందు ఉండాలి? యేసుక్రీస్తునందు ఉండాలి. ఇప్పుడు ఈయనను గురించి దేవుడు ప్రణాళిక చేసుకున్నాడు. అందరిని గురించి ప్రణాళిక చేసుకున్నాడు. ఇప్పుడు అందరినీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, అందరూ అన్నప్పుడు అబ్రహాము సంతానం గురించి చెప్పినప్పుడు ఎవరెవరు వచ్చారు దాంట్లోకి? భూలోకం అంతటికి సంబంధించినటువంటి వాగ్దానం అది. అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు లేదా ఆ వాగ్దానంలో? అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ సంతానం ఎవరని చెప్పాడు? క్రీస్తు అని మాట్లాడాడు గలతీ పత్రికలో. అవునా కదా? సో అబ్రహాము సంతానము అన్నప్పుడు మనకు చాలా తేటగా అర్థమవుతుంది. దేవుడు తన సంకల్పాన్ని అబ్రహాముకు తెలియపరిచాడు. ఆయన అబ్రహాము సంతానము అని. నెక్స్ట్ దావీదు సంతానం అని వాగ్దానం చేశాడు. దావీదు సంతానంలో కూడా మనకి ఏం కనబడుతుంది? ఏం కనిపిస్తుంది? ఆయన మందిరం కడతాడు అంటున్నాడు, రాజ్య స్థాపన చేస్తాడు అంటున్నాడు. మందిరం అన్నప్పుడు ఆయన మందిరాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఏమండి జరిగేటువంటి పరిణామాలను మనం తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో చూడగలిగితే అందులోకి అన్ని జనులు కూడా వస్తారని మాట్లాడతాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ కూడా దావీదు సంతానం అని వాగ్దానం చేసినా సరే అది కూడా ఎవరికి ఎంతమందికి సంబంధించింది? అందరికీ సంబంధించింది. కానీ మొదట ఎవరికి వస్తుంది ఇదంతా? నేను అడిగిన విధానం ఉద్దేశం అది కాదు. ఈ సంగతులన్నీ మొదట ఎవరికి తెలుస్తాయి? అన్ని జనులకు తెలుస్తాయా? లేదు. అబ్రహాము సంతానం ఎవరైతే ఉన్నారో శరీరపరంగా అబ్రహాముకి కుమారులు ఎవరైతే ఎంచబడుతున్నారో వాళ్ళకి తెలుస్తాయి ఈ సంగతులు. అవును కదా? అబ్రహాము గారి సంతానం ఎవరు? ఇశ్రాయేలీలు కదా. ఇశ్రాయేలీల దగ్గర ఈ సమాచారం ఉంటది. ఇశ్రాయేలుకి ఏమని సమాచారం ఉంటది? మా కోసం దేవుడు పుడుతున్నాడండి అన్న సమాచారం ఉందా? అలాంటి సమాచారం లేదు. మా కోసం నిత్యత్వంలో ఉన్న ఒక వ్యక్తి భూమి మీదకు దిగి వస్తున్నాడన్న సమాచారం ఉందా? అది కూడా లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటంటే దేవుడు మా పితరుడైనటువంటి అబ్రహాముకి వాగ్దానం చేశాడు, అతనికి సంతానం ఇస్తానన్నాడు, ఆ సంతానం మూలంగా మేమందరం ఆశీర్వదించబడతాము. మా రాజైనటువంటి దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆ రాజైనటువంటి దావీదుకి చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి మాకు దేవుడు మందిరమును రాజ్యమును అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వాగ్దానాలను విన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? మెలకుగా వినాలి. ఈ వాగ్దానాలను విన్నటువంటి వాళ్ళకి ఏమని నిరీక్షణ ఉంటుంది? అబ్రహాము కుమారుని గూర్చినటువంటి నిరీక్షణ ఉంటది, దావీదు కుమారుని గూర్చినటువంటి నిరీక్షణ ఉంటది. అంతేగాని పరలోకంలో నుంచి ఒక వ్యక్తి ఊడిపడతాడు, ఎప్పుడు ఊడిపడతాడని ఎదురు చూస్తుంటారా? అలాంటి నిరీక్షణకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. ఇటువంటి ఆధారనిచ్చే సంగతులు ఎక్కడ మనకు కనబడట్లేదు. దేవుడు ఎంతసేపు దావీదు సంతానము, అబ్రహాము సంతానము, స్త్రీ సంతానము ఇలాగే వాగ్దానాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సంగతులకు ఊతమిస్తూ ప్రవక్తలు కూడా ఏమని బోధిస్తున్నారు అని అంటే కొన్ని సంగతులు మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును అని మాట్లాడుతున్నాడు. అతనికి దేవుని ఆత్మ తోడుగా ఉంటది, అతను జనులకు తీర్పు తీరుస్తాడు అని మాట్లాడుతుంది. ఎవరు అడిగితను? ఎవరు? యెషయి మొద్దు నుంచి పుట్టేటువంటి చిగురు అంటున్నాడు. ఇందుకు యెషయి అంటే ఎవరు అసలు? యెషయి అంటే ఎవరు?
యెషయా అంటే ఎవరు? ఒక వచనం రాసుకోండి. ఒక చిన్న క్లారిటీ కోసం అంతే. రూతు గ్రంథము 4వ అధ్యాయము. రూతు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను అని మాట్లాడాడు. ఇప్పుడు యెషయి ముద్దు నుండి చిగురు పుడుతుంది అంటే మళ్ళీ ఏ విషయాన్ని మాట్లాడుతున్నాడు? దావీదు సంతానం గురించే మాట్లాడుతున్నాడు. ఇంకేమైనా కొత్తగా మాట్లాడుతున్నాడా? యెషయి ముద్దు నుండి చిగురు పుడుతుంది అంటున్నాడు. ఆ చిగురు ఏం చేస్తదట? ఆ అంకురం ఎదిగి ఫలించినప్పుడు యెహోవా ఆత్మ అతనికి ఆధారంగా పనిచేస్తది. జ్ఞాన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించేటువంటి ఆత్మ అతనికి అనుగ్రహించబడుతుంది. అతనికి అనుగ్రహించబడినప్పుడు అతను ఏం చేస్తాడు? అన్యజనులకు న్యాయం తీరుస్తాడు. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. న్యాయమును బట్టి నీతి న్యాయములు కలిగి ఆయన పరిపాలన చేస్తాడని మాట్లాడుతున్నాడు. ఇంతకెవరు? దావీదు సంతానం. రైట్. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ప్రవక్తల యొక్క సందేశం కూడా ఏమైందో మీకు చెప్తున్నాను నేను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు. యెహోవా అంటే దేవుడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు ఎవరు? దావీదునకు నేను పుట్టించబోయేటువంటి చిగురు. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా అదే పాయింట్. యెషయా గారు ఏం చెప్పారు? యెషయి ముద్దు నుండి చిగురు పుడుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇర్మియా గారు ఏం చెప్తున్నారు? దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చేస్తాడని మాట్లాడుతున్నాడు. రైట్. ఇంకొక ప్రవక్తను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. 24, 25 వచనాలు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 24, 25 వచనాలు. నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను ఇక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును అని మాట్లాడుతున్నాడు. ఎవరట? దావీదు అని మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వాళ్ళకి అధిపతి అయి ఉంటాడు అంటున్నాడు. ఇప్పుడు దావీదు అంటే దావీదుని లిటరల్ గా చూడాలి. ఇప్పుడు మనం అక్కడ ఎవరిని చూడాలి? దావీదు అన్నప్పుడు ఎవరిని చూడాలి? దావీదును గురించినటువంటి ఒక వాగ్దానం ఉందా అక్కడ మనకు? దావీదు సంతానము, యెషయి ముద్దు నుండి పుట్టేటువంటి చిగురు, అంకురము. అది కదా మనం చూడాల్సింది. అంటే యెషయా గారు ఏం చెప్పారో, ఇర్మియా గారు ఏం చెప్పారో, యెహెజ్కేలు గారు కూడా అదే చెప్తున్నాడు. వేరు మాట ఏం కాదండి. అవునా కదా? ఇంకొక మాట మనం చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి
తొలగిపోదు అని మాట్లాడాడు. ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతున్నాను, ఇక్కడ జవాబు చెప్పండి. అసలు వాగ్దానాల్లో రాజ్యం ఎవరికి ఇవ్వబడుతుందని వాగ్దానం చేశాడు? ఏమండి? వాగ్దానాల్లో రాజ్యం ఎవరికి ఇవ్వబోతుందని వాగ్దానం చేశాడు? దావీదు సంతానానికి వాగ్దానం చేశాడు. దావీదు సంతానాన్ని గురించి ఏమని వాగ్దానం చేశాడు? రాజ్యం అతనికి ఇవ్వబడుతుంది అని. అతని రాజ్యం ఎంతకాలం ఉంటుందని చెప్పాడు? శాశ్వత కాలం ఉంటుంది అని చెప్పాడు. అవునా కదా? మరి శాశ్వత కాల రాజ్యం ఉంటుందని మాట్లాడుతున్నాము. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లుగా మహావృద్ధుడగు అని సన్నిధిని ప్రవేశించినటువంటి మనుష్య కుమారుని పోలినటువంటి వ్యక్తి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? అర్థమవుతుందండి? రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూస్తుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలినటువంటి ఒకడు వచ్చాడు అని మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం అతనికి ఇవ్వబడుతుందని మాట్లాడుతున్నాడు. సో ప్రభుత్వం ఇవ్వబడుతుందంటే మనకు వెంటనే జ్ఞాపకం రావాలి. ఏది? దావీదు సంతానాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని. ఇంకొంచెం తేటగా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీకా గ్రంథము 5వ అధ్యాయం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని మాట్లాడుతున్నాడు. ఒకటే కాన్సెప్ట్ లో ప్రవక్తల గ్రంథాలన్నీ నడుస్తా ఉన్నాయి. ఏలబోయేటువంటి వాడు గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తాడట? బెత్లెహేము ఎఫ్రాతా అని మాట్లాడాడు. ఏమండి? అతని గురించి ఇంకేమంటున్నాడు? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అని అన్నాడు. ఇక్కడ పట్టుకున్నారండి జనాలు. ఏమనుంది అక్కడ? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షము అవుతున్నాడు అని చెప్పాడు. అనగానే ఓహో అని అబ్రహాము గారి దగ్గరికి దూతలు వచ్చారంటే అక్కడ వేసేశారు. నిర్గమకాండంలో వారిని నడిపించిన దూత అనగానే అక్కడ వేసేశారు. నోవాహు గారు సువార్త ప్రకటించాడు అన్న విషయాన్ని పేతురు పత్రికలో మాట్లాడేటప్పుడు ఆత్మరూపుగా వెళ్ళి ప్రకటించాడని చెప్తే దాన్ని కూడా తగిలిచ్చేశారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు, అక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ ప్రత్యక్షమైతే అక్కడ చెప్పాలి కదా. లేకపోతే ఇశ్రాయేలు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు బండలో నీళ్లు తాగారు, ఆ బండ క్రీస్తే అన్నాడు. అనగానే ఇప్పుడు బండ ఎమ్మడబట్టది ఏం చెప్తున్నారు? అర్థమవుతుందా? పోలికల్ని అర్థం చేసుకోవటంలో విఫలమైపోయి ఈ సంగతులను అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ నిజంగా అక్కడ ఉపయోగించబడిన పదం ఏంటంటే ఔలాం అంటారు. OWLAM. దాని అర్థం ఏంటి అని అంటే నిజంగా ఎవరి దగ్గర క్యాథలిక్ బైబిల్ వర్షన్ ఉంటే తీసి చదవండి, చాలా తేటగా ఉంది. ఆ అర్థం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. క్యాథలిక్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఓకే, అక్కడ విషయం ఏమీ లేదండి. ఇక్కడ చెప్పే సంగతి ఏంటంటే బెత్లెహేము ఎఫ్రాతా అంటే చిన్న గ్రామం. అది చిన్న గ్రామం అని తక్కువ చేయకండి. ఇశ్రాయేలుని ఏలబోయేటువంటి వ్యక్తి ఆ గ్రామం నుంచే వస్తున్నాడు అంటే ఆ గ్రామంలో పుడుతున్నాడు అన్న సమాచారము మాట్లాడాడు. కావాలంటే దాన్ని అలాగే అర్థం చేసుకున్నారని అనడానికి యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఈ సంగతిని ఎత్తి మాట్లాడతాడు. అవును కదా? హేరోదు రాజు ఏమడిగాడు? యూదుల రాజు ఎక్కడ పుడతాడని ప్రశ్న వేసాడు కదా. వేసినప్పుడు వాళ్ళు చెప్పిన జవాబు ఏంటి? యూదయ బెత్లెహేములోనే అని లేఖనం ఎత్తారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నాము. లేఖనాన్ని ఎత్తి ఇదిగో ఈ లేఖనం ఇలా చెబుతుంది కాబట్టి యూదుల రాజుకు పుట్టేటువంటి వ్యక్తి బెత్లెహేములోనే పుడతాడు అని మాట్లాడాడు. చదవండి. ప్రభు ఇట్లా అనుచున్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా,
నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. దాన్ని నిజంగా అక్కడ ఉన్నటువంటి మాట ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి, అది సరిగ్గానే ఉందో లేదు మీరు ఇక్కడ చూసి చెప్పండి. తన వంశాన్ని గురించి పురాతన కాలం నుంచి మాట్లాడుతున్నాడా లేదా? స్త్రీ సంతానం గురించి చెప్పినప్పుడు చెప్పాడు, అబ్రహాము సంతానం గురించి చెప్పినప్పుడు చెప్పాడు, దావీదు సంతానం గురించి చెబుతున్నప్పుడు మాట్లాడాడు. పురాతనమైంది కాకపోతే ఇంకేమవుద్ది? పురాతన కాలం నుంచి ఆయన గురించినటువంటి సంగతులు మాట్లాడుతున్నాడు. ఎందుకని? అసలు ఆయన సంకల్పమే ఇలాగుంది. ప్రతిదీ ఈయనను బేస్ చేసుకుని కనబడతా ఉంటుంది. మరి అంతగా ఆయన ప్రణాళికకు అనుకూలమైనటువంటి వ్యక్తి గురించి దేవుడు పురాతన కాలం నుంచి మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాడు? మధ్యలో హఠాత్తుగా చెప్తే అర్థం అవుతుందండి ఎవరికన్నా? విషయం చెప్పాలి కదా, దేని గురించి ఇలా చేస్తున్నాడు అనేది అర్థం కావాలి కదా. అందుకే సువార్తను దేవుడు మొదటి నుంచి ప్రకటిస్తున్నాడు. సువార్త అంటే మనకు అర్థం కావాల్సింది యేసు ప్రభువుని గురించిన సంగతి. ఆ సంగతుల్ని దేవుడు మొదటి నుంచి ప్రకటిస్తున్నాడు. ఏదైనా తోటలో ప్రకటించాడు, పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రకటించాడు. ఏమండి? అందరికీ ప్రకటిస్తున్నాడండి, ఎవరిని మినహాయించలేదు దేవుడు. తన ప్రజలైనటువంటి వారందరికీ తన కుమారుని గూర్చినటువంటి ప్రణాళికను తెలియపరుస్తూనే వచ్చాడు. దాచుకోలేదండి. అర్థమవుతుందా? కాబట్టి పాత నిబంధన పుస్తకాలన్నీ అల్టిమేట్ గా చెప్పే విషయం ఏంటి అని అంటే, పుట్టబోయేటువంటి ఒక కుమారుని గురించి మాట్లాడుతుంది అన్నది కాన్సెప్ట్. పరలోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భూమి మీద ఉద్భవిస్తాడు అన్న కోణం ఎక్కడన్నా మాట్లాడా? లేదే. పరలోకంలో దేవుడిగా ఉన్నటువంటి ఆయన అవతారం మార్చుకొని మనిషిగా భూమి మీద పుడతాడని మాట్లాడలేదే. ఈ కోణాలన్నిటి మనం దగ్గర పెట్టుకొని చూస్తే ఇవన్నీ కూడా ఒక కుమారుని తెలియజేస్తున్నాయి. స్త్రీ సంతానం అంటే కుమారుడు, అబ్రహాము సంతానం అంటే ఒక కుమారుడు, దావీదు సంతానం అంటే ఒక కుమారుని గురించి మాట్లాడుతుంది. ఇంకో వాటి నెరవేర్పులు ఎక్కడ చూడాలి మరి? ఇలా చెప్పనైతే చెప్పాడు పాత నిబంధనలో, వాటి నెరవేర్పులు ఎక్కడ చూడాలి? ఎవరిని గూర్చి అయితే ఆయన ప్రణాళిక చేసుకున్నాడో ఆ వ్యక్తి పుడితేనే కదా. అంతేనే కదా. ఇప్పుడు మనము ఒక బిల్డింగ్ కూర్చున్నటువంటి ప్రణాళిక చేసుకున్నాము, దాని నెరవేర్పుని ఎట్లా చూడగలుగుతాం మనం? ఆ బిల్డింగ్ నిర్మాణం కనబడితేనే కదా, దాన్ని కట్టడం ప్రారంభం అయితేనే కదా దాన్ని మనం చూడగలిగేది. యేసు ప్రభు వారిని గురించి దేవుడు చేసినటువంటి ప్రణాళికలను కూడా అలాగే నెరవేర్పులోనికి మనం చూడాలి అని అంటే ఎక్కడి నుండి చూడాలి మనం? ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడో అక్కడి నుండి చూడాలి. అంతేనా కదా. ఆ వ్యక్తి పుట్టుక దగ్గర నుంచి దాన్ని మనం ఆలోచన చేసుకుంటూ, ఓహో పాత నిబంధనలు ఇలా చెప్పాడు, ఇది ఇలా నెరవేరింది, ఇలా చెప్పాడు, ఇలా నెరవేరింది, ఇట్లా చూసుకుంటూ రావాలి. మీకు విషయం చెప్పమంటారా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏ పని చేసినా ఈ పని చేశాడు, ఈ పాత నిబంధనలు ఈ వాక్యం నెరవేరింది అంటాడు. అలాగే ఉంటుందండి. ఎందుకు అలాగుంది? ఏదైతే రాయబడ్డదో వాటి నెరవేర్పును చూడాలి. కొత్తగా ఏం చూడట్లేదండి వాళ్ళు. కొత్తగా ఏమీ చూడటం లేదు. ముందుగా రాయబడిన సంగతులనే నెరవేర్పులు చూస్తున్నారు వాళ్ళు. రైట్. ఇప్పుడు మనం దాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో నేను ఇక్కడ చూద్దాం. 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వరకు ఈరోజు మనం బైబిల్ పఠనం చదువుకున్నాం కదా. అందులో ఏమని రాయబడ్డది? యోహాను గారు బాప్తిస్మాలు ఇస్తున్నారు. యేసు ప్రభు వారు కూడా వచ్చారు బాప్తిజం తీసుకోవడానికి. అయ్యా, నీ చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుడిని కాను కదా, మరి నేను నీకు బాప్తిజం ఇవ్వటం ఏంటి అని అంటే, ఇలా జరగటం నీతి యావత్తుది, ఇలా జరగనివని చెప్పేసి యేసు ప్రభు వారు అతన్ని సముదాయించి అతని చేత బాప్తిజం పొందడం జరిగింది. బాప్తిజం పొందినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏంటా సంఘటన? 3వ అధ్యాయం 17వ వచనం 16 నుండి చదవండి. యేసు బాప్తిజం పొందిన వెంటనే
నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? దేవుడు ఏదైనా కొత్త పాయింట్ చెప్పాడు అక్కడ? ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ సంగతి మాట్లాడినప్పుడు దేవుడు కొత్తగా ఏదైనా చెప్పాడా అని అడుగుతున్నాను. దావీదు చేసిన వాగ్దానాన్ని అక్కడ మాట్లాడుతున్నాడండి. కొత్తగా ఏమి మాట్లాడుతున్నాడు? కావాలంటే ఆయన జన్మించినప్పుడు కూడా ఈ సంగతిని మాట్లాడడం మనం చూడొచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయము, త్వరగా తీయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 31, 32 వచనాలు, 33 వచనం వరకు. వింటున్నారా? శ్రద్ధగా వినాలి. జేమ్స్ గారు శ్రద్ధగా వినాలి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడును. ప్రభు అయినటువంటి దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం. అంటే ఎవరు కుమారుడు అని చెప్తున్నాడు? దావీదు కుమారుడేనా? దావీదు కుమారుడికి వచ్చినటువంటి వాగ్దానం ఏంటి? దావీదు కుమారుడిని దేవుడు తనకు, నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నాకు కుమారుడు అని మాట్లాడాడు. అంటే దావీదు కుమారుడిని దేవుడు తనకు కుమారుడుగా చేసుకుంటానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? జన్మించక మునుపు, గర్భాన పడక మునుపు దూత ద్వారా ఏం చెప్తున్నాడు? ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు కనబడాలంటే ఇప్పుడు రూల్ ఏంటి చెప్పండి? ఇతను తప్పనిసరిగా ఎవరి కుమారుడు అయి ఉండాలి? అందుకే కదా ఆయన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం ఆయనకి ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఇప్పుడే చెప్తున్నాడండి దేవుడు. ఏమన్నా మునుపు ఏదైతే ప్రణాళిక చేసుకున్నాడో ఆ ప్రణాళికలో ఉన్న సంగతుల్ని మాట్లాడుతున్నాడు దేవుడు. అర్థమవుతుందా? రైట్. అందుకే యేసుప్రభువు వారు బాప్తిసం పొందినప్పుడు కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని మాట్లాడాడు. దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి అక్కడ? దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? తన యేసుప్రభువు వారిని గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టమైనటువంటి కుమారుడు. కుమారుడు అవ్వడానికి ఉన్నటువంటి విధి విధానాలన్నీ మనకు పాత నిబంధన చదివితే కదా అర్థమయ్యేది. ఎందుకు అలాగ అంటున్నాడు దేవుడు అనేది మనం అట్లా చదవం. అక్కడే మొదలు ఇక్కడ దేవుని కుమారుడు అన్నాడు కదా, కుమారుడైన దేవుడు అని తగిలిచ్చేశాడు. లేఖనాల్లో ఉద్దేశంలోంచి చూడగలిగినప్పుడు ఎంత తేటగా ఉందో చూడండి. ఎందుకు ఆయన కుమారుడు అంటున్నాడు? ఏ ఉద్దేశాన్ని బట్టి అంటున్నాడు? ఏ వాగ్దానాన్ని బట్టి ఆయన అలా మాట్లాడాడు? ఇప్పుడు మీకు అర్థమైందండి ఏ వాగ్దానాన్ని బట్టి అన్నాడు? దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు మర్చిపోకుండా మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట, ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 34 వచనంలో యోహాను గారు ఇస్తున్న సాక్ష్యం చూడండి ఎలా ఉందో. యోహాను సువార్త 1వ అధ్యాయము 34 వచనం. మీకు కావాలంటే 33 నుంచి కూడా మీరు చదవచ్చు. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తీసం ఎత్తుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. యోహాను గారు కూడా ఏం తెలుసుకున్నాడట? ఈయనే ఆయనండి అని తెలుసుకున్నాడా? ఆయననే తెలుసుకున్నాడు. ఏమని? ఎవరిని గురించి అయితే వాగ్దానం చేశాడు ఆయనని, దేవుని కుమారుడని. రైట్. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 46 వచనం, 46 కూడా కాదు, 49 వచనం చూడండి. నతనీయులు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. నతనీయులు అంటే మీకు అర్థమైంది కదా ఎవరు? నేను 12 మంది అపోస్తుల గురించి చెప్పాను. అది సంగతి. రైట్. యోహాను సువార్త 1వ అధ్యాయము 49 వచనం. నతనీయులు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు
ఇశ్రాయేలు రాజువు అంటున్నాడు. రెండిట్లో ఏమైనా వ్యత్యాసం ఉందా? రెండు ఒకటేనా? నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు. రెండు ఒకే అర్థంలో ఉన్నాయా? చెప్పండి. ఇశ్రాయేలు రాజు అంటేనే అది కదా. ఇశ్రాయేలు రాజు గురించి ఏమనుంది? ఆయన దేవుని కుమారుడు అవుతాడన్న వాగ్దానం ఉంది. కాబట్టి ఆయన రెండు మాటలు ఉపయోగిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువి అని మాట్లాడాడు. ఇది ఎవరిచ్చిన సాక్ష్యం? నతనీయులు గారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఇది. యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాను అంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? పోనీ వద్దు, వీళ్ళందరంటే యేసుప్రభు వారిని వెంబడించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు అలాగే చెప్తారులేండి అని అనుకున్నాం కాసేపు. యేసుప్రభు వారిని వచ్చినటువంటి ఉపదేశము పాత నిబంధనలు ఉంది కదా. పాత నిబంధనలో రాయబడిన సంగతులను బట్టి చాలా మంది ఈ దావీదు కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. అవునా కదా? యేసుప్రభు వారు పరిచర్యకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన రాజ్యం వచ్చిన సువార్త ప్రకటిస్తున్నాడు కదా. ఆ ప్రకటించే క్రమంలో యేసుప్రభు వారు కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు. ఏంటవి? ఉపదేశము చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం రోగులందరినీ స్వస్థపరుస్తున్నాడు. అవునా కదా? రోగులందరినీ ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. రోగులను స్వస్థపరుస్తుండేసరికి ప్రజలందరికీ వెళ్ళిపోయింది సమాచారం. అప్పుడు ప్రజలు ఆయన ఏమని పిలుస్తున్నారు? ఏమని పిలుస్తున్నారు? దయ్యం పట్టిన వ్యక్తుల గురించి మనం చూసిన సందర్భంలో ఉదాహరణకు వాళ్ళు ఏమంటారు? ఒక సంగతి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము మీరు మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు మీరు రాసుకోండి. ఇక్కడ సమాధుల్లో నివసిస్తున్నటువంటి ఒక వ్యక్తి సమాధిలో ఉంటున్నాడంటే అతని మానసిక స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అతన్ని ఎవరు బంధించడానికి కూడా వీలు పడట్లేదు. అంత క్రూరంగా అంటే అంత భయంకరంగా వ్యవహరిస్తున్నాడు ఆ వ్యక్తి. మానసిక స్థితి సరిగా లేనటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యేసుప్రభు వారిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడు? 7వ వచనం 6ను చూడండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని మాట్లాడుతున్నాడు. దయ్యం పట్టిన వాళ్ళకి బాగానే అర్థమవుతుంది. ఏమని? దయ్యం పట్టిన అంటే అర్థం ఏంటి? మనం గతంలో సాతాను గురించి మాట్లాడుకున్నాం, దయ్యాల గురించి. ఏంటవి? రోగాలు. ఇంకా మార్కు సువార్తలోనే ఇంకొక సందర్భం కూడా మీకు చూపిస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ విధంగా రాయబడింది చూడండి. ఆయన అనేకులను స్వస్థపరిచిన గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నువ్వే దేవుడు అయ్యా, మమ్మల్ని అందరినీ స్వస్థత చేసావు కాబట్టి నువ్వే దేవుడు అట్లా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు? నీవు దేవుని కుమారుడువు అని చెబుతున్నారు వాళ్ళు. రోగాలతో ఉన్నోళ్ళు నువ్వు దేవుని కుమారుడు అంటున్నారు. ముందు పరిచర్య చేసిన యోహాను గారు వచ్చి ఈయన దేవుని కుమారుడు అంటున్నాడు. శిష్యులు వచ్చి ఏమని మాట్లాడుతున్నారు? బర్తలోమై లాంటి వాళ్ళు నువ్వు ఇశ్రాయేలు రాజువు, దేవుని కుమారుడు అని మాట్లాడుతున్నారు. ఇగో ఇట్లయితే లాభం లేదులని యేసుప్రభు ఏం చేశారంటే ఒక సందర్భంలో శిష్యులందరూ ఉన్నప్పుడు అడిగాడు, జనులు ఏమనుకుంటున్నారు నా గురించి అని. అందుంటే జనులు తల ఒక విధంగా అనుకుంటారు కదా. జనులది ఏముంది చెప్పండి? వాళ్ళకు ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 16:13 నుంచి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు అనుకుంటున్నారంట బాప్తిస్మ ఇచ్చి యోహాను ఇతను అంటున్నారంట. ఎందుకని?
యోహాను ఆల్రెడీ చచ్చిపోయాడు, తల నరికివేయబడ్డది కదా. కాబట్టి చనిపోయినటువంటి యోహానే ఈ రూపంలో కనపడుతున్నాడు అనుకుంటున్నారు. కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరేమో ఏలి అనుకుంటున్నారు, ఇంకా కొందరేమో ఇర్మియా అంటున్నారు, లేకపోతే ప్రవక్తలు ఇంకెవరన్నేమో అనుకుంటున్నారు. అందుకు ఆయన అసలు వాళ్ళైతే అలాగ అనుకొని మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడిగాడు. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పాడు. మెచ్చుకున్నాడు కూడా యేసుప్రభు వారు అక్కడ. అవునా కదండి? యేసుప్రభు వారు పేతురు గారిని మెచ్చుకున్నాడు. నీకు ఇలాంటి అనుగ్రహింపు దేవుని వల్లనే కలిగిందని మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు అనుగ్రహిస్తే తప్ప నీ సంగతి మాట్లాడలేదు. నువ్వు ధన్యుడు పేతురు అని చెప్పేసి పేతురు గారిని మెచ్చుకొని ఆ ఆ స్టేట్మెంట్ ని యేసుప్రభు వారు బలపరచడం మనం చూస్తున్నాం. శిష్యులు ఇచ్చిన సాక్ష్యం, ఈయన దేవుని కుమారుడు అంటున్నారు. యోహాను గారు ఇచ్చిన సాక్ష్యం, ఈయన దేవుని కుమారుడు అంటున్నారు. రోగముల చేత బాధించబడిన వారు ఇచ్చిన సాక్ష్యం, వాళ్ళు ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఇప్పుడు చదివాం కదండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చారు. దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఈయన నా ప్రియ కుమారుడు అని. ఎందుకు? ఇన్ని సంగతులు విన్న తర్వాత మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు సువార్త పుస్తకాలు ఎందుకు రాశారు తెలుసా? ఎందుకు రాశారు? మత్తయి సువార్త అంతా మీరు చదవండి, మనకు రాజుల లైన్ అంతా కనిపిస్తూ ఉంటది. అవును కదా? అబ్రహాము కుమారుడును, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని ఉంటది? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి అంటున్నాడు. అంటే ఏం ప్రూవ్ చేయడం కోసం మత్తయి గారు ట్రై చేశాడు అక్కడ? ఈయన దావీదు సంతానము, అబ్రహాము సంతానమేనని ప్రూవ్ చేయడం కోసం రాశాడు. అందుకే మీకు ఆ మత్తయి సువార్త మొత్తం చదువుతా ఉంటే ఓహో ఈయన దావీదు సంతానం అన్నది సత్యం అన్నమాట అని రుజుపరుచుకోవచ్చు. ఈవెన్ యేసు ప్రభువు వారిని సిలువ వేసినప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. అది కూడా మీరు రాసుకోండి, అడిషనల్ సమాచారం అన్నమాట ఇది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ అధ్యాయం క్షమించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. యేసు ప్రభువు వారు చనిపోయాడు పస్కా దినాన్న. చనిపోయినప్పుడు 54వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుడే అనలేదండి, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నారు. అర్థమవుతుందండి? అంటే ఇవన్నీ ఇంకా అంటే ఇక్కడ దగ్గర ప్రత్యక్షంగా ఉండి చూసిన వాళ్ళు కూడా వాళ్ళు గ్రహించిన సత్యం ఏంటి అని అంటే ఈయన దేవుని కుమారుడు అనే నమ్ముతున్నారు. ఎవరి నోట విందామన్నా అక్కడ దగ్గర నుండి చూస్తున్న వాళ్ళు ఈయన కూడా దేవుడే అన్నటువంటి అభిప్రాయం కానీ, ఈయనే దేవుడు అన్నటువంటి అభిప్రాయం కానీ ఎవరి నోట మనకు కనబడట్లేదే. యేసు ప్రభు వారిని గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది సువార్త పుస్తకాల్లో. అర్థమవుతుందండి? యోహాను సువార్త ఆయన పత్రికను ముగించేటప్పుడు ఈ మాట చెప్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. అర్థమవుతుందండి? మీకు బాప్తిజం పొందేటప్పుడు చాలా తేటగా ఉండాలండి ఈ విశ్వాసం విషయంలో. బాప్తిజం పొందిన వారందరూ అలాగే పొందారో లేదో నాకు తెలియదు. ఏమి ఆ తేటదనం మనకు ఉండాలి? యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని నమ్మాలట. అందుకోసమే రాయబడ్డది అంటున్నాడు, అందుకోసమే రాస్తున్నాను అంటున్నాడు.
అర్థమవుతుందండి? కాబట్టి ఈ స్పష్టమైన అవగాహన రోమపత్రిక 6వ అధ్యాయము 6 కూడా వద్దు 10వ అధ్యాయం చూడండి డైరెక్ట్‌గా. రోమపత్రిక 10వ అధ్యాయము రోమపత్రిక 10వ అధ్యాయము 9 నుంచి మనం చూద్దాం. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని యేసుక్రీస్తు వారిని ఏమని నమ్మాలంటున్నాడు? ప్రభువు అని ఒప్పుకోవాలని. ఎందుకని ప్రభువు అని ఒప్పుకోవాలి? నతనీలు ఏమని ఒప్పుకున్నాడు? నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు. దేవుని కుమారుడు అంటేనే అర్థం ఏంటి? దేవుని కుమారుడు అంటున్నాడంటేనే అర్థం రాజు అన్న సంగతి అన్నమాట. అందుకే యేసుని ఏమని ఒప్పుకోవాలి? ప్రభువు అని ఒప్పుకోవాలి. ఏ ప్రభువుని ఒప్పుకోవాలి? ఏ ప్రభువుని ఒప్పుకోవాలి? దేవుడు మొదటి నుంచి ఏ రాజ్యం గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ రాజ్యానికి. అంతేగాని ఆకాశానికి, భూమికి ప్రభువు అని దేవుని గురించి చెప్పినట్టు ఆ విధానంలో కాదండి. దేవుడు ప్రభువు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన అందరికంటే పైవాడు, సర్వోన్నతుడు అంటున్నాడు దేవుడిని. దేవుడు నియమించినటువంటి ప్రభువు ఈయన. అర్థమవుతుందా? పదాలు ఒకటే, భావం వేరు. అంతేనా? భావం కూడా ఒకటే ఒక రకంగా చెప్పాలండి. భావం కూడా ఏంటిది? ప్రభువు అంటే పరిపాలకుడు. దేవుడు నియమించినటువంటి పరిపాలకుడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? ఇంకెవ్వరు కూడా యేసు ప్రభువారిని గురించి సందేహపడొద్దు. ఏమో ఇంతమంది దేవుడు అంటున్నారు కదా, మనం కాదంటే ఏమో తప్పైపోద్దేమో అని అనుకుంటున్నారు చాలా మంది. మీరు ఈ కోణంలోనే చూడాల్సి ఉంటదన్నమాట. ఈ కోణంలో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, త్వరగా రాసేసుకోండి. యేసు ప్రభువారిని గురించి ప్రధాన యాజకుడు అన్నాడు. ప్రధాన యాజకుడు అవ్వాలంటే, ఒక వ్యక్తి ప్రధాన యాజకుడు అవ్వాలంటే అతను తప్పనిసరిగా ఎక్కడి నుంచి తీసుకోబడాలి? మనుషుల్లో నుంచి ఏర్పరచబడాలి. అవునా కదా? యేసు ప్రభువారు రాజు. రాజు అవ్వాలంటే తను తప్పనిసరిగా ఎవరై ఉండాలి? యోధా గోత్రములో దావీదు సంతానమై ఉండాలి. అవునా కదా? ఆ తర్వాత యాజకుడిగా చూసినా సరే యేసు ప్రభువారు ఒక మానవుడిగానే కనబడుతున్నాడు. రాజుగా చూసినా సరే యేసు ప్రభువారు మానవుడిగానే కనబడుతున్నాడు కదా? అవునా కదండి? ఏ రూపంలో చూసుకున్నా సరే యేసు ప్రభువారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుషుడు. సంకల్పం ఏంటి? ఇదేనా కదా? యేసుక్రీస్తు నందు అందరూ. కాబట్టి యేసుక్రీస్తును మనం సరిగా ఎరగకపోతే ఆయన సంకల్పం మనకు ఎట్లా తెలుస్తుంది? ఇక మనము రానున్న రోజుల్లో ఎఫెసీ పత్రిక వివరణ వింటాము. అందులో ఇంకా చాలా లోతైన విషయాలు వస్తాయి. ఓకే. కాబట్టి ఇప్పటికీ ఇంకెవరికైనా యేసు ప్రభువారిని గూర్చినటువంటి అవగాహనలో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవాలి. యేసు ప్రభువారు దేవుని కుమారుడు. కుమారుడైన దేవుడు కాదండి. అంటే అర్థమవుతుందా? భ్రమపడొద్దు. అందరూ అలాగే అంటున్నారు కదండి మరి. అందరూ ఎన్నన్నా అనుకోని మనకు లేఖనాలు ఏం చెప్తున్నాయో అలాగ నమ్మాలి. లేఖనాల్లో యేసు ప్రభువారిని గురించి ఎలా నమ్మితే రక్షణ చెబుతున్నాడో అలాగే నమ్మాలి. నాకు నచ్చినట్టుగా నేను నమ్ముతాను అని అన్నప్పుడు వాక్యం అవసరం లేదు కదా. నీకు నచ్చినట్టుగా నువ్వు నమ్మడానికైతే నీ దగ్గరకు బైబిల్ ఎందుకు? అవసరం లేదు కదా. ఓకేనా? బట్ మనకు నచ్చినట్టు మనం బాప్తిజం పొందుతామంటే, మనకు నచ్చినట్టుగా మనము విశ్వాసాలను కట్టుకుంటామంటే అలాంటప్పుడు మనకు బైబిల్‌తో పని లేదు, దేవునితో పని లేదు, వాక్యంతో పని లేదు. ఇదేంతోని పని లేదు మనకు. మన గోల్ ఏంటి? నిత్య జీవం సంపాదించాలి. నిత్య జీవం సంపాదించడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆ రూట్‌లోని వెళ్తేనే మనకు రక్షణ. ఆ రూట్‌లో వెళ్తేనే నిత్య జీవం. ఓకేనా? పొరపాటున కూడా మళ్ళీ యేసు ప్రభువారిని గురించి ఎప్పుడు ఈయన కూడా దేవుడే, ఈయనే దేవుడు, యేసయ్య తండ్రి, చాలా మంది కూర్చొని లేచేటప్పుడు కూడా అంటారండి. నిజంగా నిజం కదన్నా. చాలా మంది కూర్చొని లేచేటప్పుడు, తుమ్మినప్పుడు
ఏంటో అదో అలవాటైపోయింది అసలు. అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇలా చెప్పామనుకోండి మింగుడు పడట్లేదు. సమస్య అక్కడే వస్తుందన్నమాట. విపరీతమైన అభిమానాన్ని పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త పుస్తకాలు చదివేసి, ఇదిగో రోగుల్ని స్వస్థపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఏవండీ? ఇవన్నీ చదివి సముద్రాన్ని గద్దించాడు. ఇవన్నీ చదివేసి చాలా మంది అపార్థాలు చేసుకున్నారు. మంచిదే, వాటిని అర్థం చేసుకోవడం మంచిదే గానీ, ఏ ఉద్దేశంలో అవి రాయబడ్డాయో ఆ ఉద్దేశంలో గ్రహించాలి. ఈవెన్ ఇప్పుడు సముద్రంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాన్ రేగింది గదా! తుఫాన్ రేగినప్పుడు యేసుప్రభువారు నిద్రపోతున్నాడు. శిష్యులు మేము నశించిపోతున్నా మీకు చింత లేదా అని యేసుప్రభువారిని లేపారు. లేచిన తర్వాత యేసుప్రభువారు ఏం చేశాడు? గద్దించాడు. గద్దించినప్పుడు నిమ్మళం అయిపోయినాయి గదా అవి. నిమ్మళమైనప్పుడు శిష్యులు ఏమనుకున్నారు? అమ్మో! దేవుడు మా నావలో ప్రయాణం చేశాడనుకున్నారా? అట్లా అనుకోలేదండి. ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కారు. అర్థమవుతుందండి? ఆ స్పష్టత మనం సంపాదించాలి. ఏ సంగతి చూస్తున్నా ఆయన దేవుని కుమారుడుగా ఈ కార్యం జరిగించాడు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనుషుడుగా ఈ పని జరిగించాడు అన్న భావనే రావాలి తప్ప, ఈయన కూడా దేవుడు కాబట్టి చేశాడు అన్నటువంటి అభిప్రాయం రావద్దండి. నేను ఎందుకు పదే పదే ఈ మాటలు చెప్తున్నాను అంటే, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈయన దేవుడై ఉంటే ఇంతగానం దేవుని కుమారుడు అని రాయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? అట్లా అవసరం లేదు కదా! మరి చిన్న విషయం. ఈయన కూడా దేవుడైతే యేసు దేవుడు, యెహోవా దేవుడు అని రాయించినప్పుడు యేసు దేవుడు అని రాయించడానికి ఏంటి ఇబ్బంది? కదా! చిన్న విషయం. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పటికీ ఇంకెవరికైనా స్పష్టత లేకపోతే లేఖనాలు ఎదుట మన నేత్రాలు తెరిచి వాక్యాన్ని తేటగా చూడగలగాలి. చూడగలిగినప్పుడు మనం యేసుప్రభువారు ఎవరో నిజంగా గుర్తించగలుగుతాం. చాలా మంది గుర్తించారు అలాగా. తమ జీవితాలను వెలిగించుకున్నారు. ఓకే. జీవితం మనకు కూడా అనుగ్రహించబడాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలండి. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక పల్లవి చరణం పాడుకుందాం. ముప్పై 35వ కీర్తన పల్లవి చరణం పాడుకుందాము. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 అంధకార బంధము నన్నావరింపగా అంధుడనై ప్రభు యేసుని ఎరుగకుంటిని, అంధకార బంధము అంధుడనై ప్రభు యేసుని ఎరుగకుంటిని, బంధములు పెంచెను బ్రతికించెను నన్ను, పాప బంధములు తెంచెను బ్రతికించెను నన్ను, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. అందరు క్రమంగా కూర్చోండి.